హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ 2 months లో అంటే ఆగస్టు సెప్టెంబర్లో వచ్చేసరికి మన ఇండియాలో న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. మరి ఆ టీవీస్ నేమ్స్ ఏంటి, మరి ఏ సైజులో టీవీస్ తీసుకొస్తున్నారు, మరి ఏ కంపెనీస్ టీవీ తీసుకొస్తున్నారని తెలుసుకోవాలని ఉందా? మరి యొక్క వీడియోని ఎంటర్ వరకు అయితే చూడండి. అలాగే ఈ యొక్క వీడియోని చూడడమే కాదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కి అదేవిధంగా మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ అయితే చేయండి. ఎందుకంటే మనం 16,000 మార్క్ అయితే చేరాం అండ్ ఇంకా కొంచెం 20,000 మార్కులోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అనేది కావాలి అనమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయగలుగుతారని, అదర్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క లైక్ అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అదర్ ఫ్రెండ్స్ కి అయితే ఈ యొక్క వీడియో రికమెండ్ లిస్ట్ లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటాయి అన్నమాట. అండ్ అదే విధంగా ఈ యొక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టీవీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టీవీస్ ఆగస్టులో కానీ సెప్టెంబర్ ఎండింగ్ నాటి కానీ తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉన్నాయన్నమాట. ముందుగా మనం చెప్పుకోబోయే టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే థామ్సన్ టీవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. థామ్సన్ రీసెంట్ గా OATH అదేనండి బోత్ ప్రో సిరీస్ ని తీసుకొని అయితే వచ్చింది. అందులో భాగంగా వీళ్ళు 43 ఇంచెస్ టీవీ అని, 55 ఇంచెస్ టీవీ అని, 65 ఇంచెస్ టీవీ అయితే తీసుకొని అయితే వచ్చారు. కానీ 75 ఇంచెస్ టీవీని తీసుకొని అయితే రాలేదు. ఇప్పుడు థామ్సన్ ఒక అడుగు ముందుకేసి 75 ఇంచెస్ బిగ్ స్క్రీన్ టీవీని తీసుకొని రావాలైతే ఆలోచనలు అయితే ఉందని అయితే సమాచారం అయితే ఉంది. అందులో భాగంగా ఏదైతే బోత్ ప్రో సిరీస్ లో ఏవైతే స్పెక్స్ అయితే ఉన్నాయో 65, 55, 43 ఇంచెస్ లో ఆ యొక్క స్పెక్స్ అనేవి ఈ యొక్క బోత్ ప్రో సిరీస్ లో 75 ఇంచెస్ లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయైతే సమాచారం అయితే ఉంది. కానీ ఇంకొక పెద్ద సమాచారం అయితే ఉంది. అదేంటంటే వీళ్ళు ఒక అడుగు ముందుకేశారు. ఎందుకంటే హువాయి హానర్ చైనాలో లాంచ్ అయితే చేసింది పాపప్ కెమెరా మెకానిజం తోటి కదా. అలాగే ఇప్పుడు థామ్సన్ కూడా బిల్ట్ ఇన్ కెమెరా తోటి, బిల్ట్ ఇన్ మైక్రోఫోన్స్ తోటి టీవీ తీసుకొస్తామైతే సమాచారం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పరిణామం సిచ్యువేషన్ ఎలాగైతే ఉంది, మనం ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం, మన చిల్డ్రన్స్ కూడా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసెస్ అయితే వింటున్నారు. ముఖ్యంగా బిగ్ స్క్రీన్ లో మరి ఆ యొక్క వీడియో కాలింగ్ కెపాసిటీ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన తోటి థామ్సన్ అయితే తీసుకొని అయితే వస్తుంది. బిల్ట్ ఇన్ కెమెరా తోటి, బిల్ట్ ఇన్ మైక్రోఫోన్స్ తోటి అండ్ ఆ పాపప్ కెమెరా మెకానిజం తోటి తీసుకొని అయితే వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ వీళ్ళు క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో అనమాట. సూపర్ అని చెప్పుకోవచ్చు, క్యాష్ అని అయితే అనుకోవద్దు, బట్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వచ్చేసరికి ఇలాంటి ఆలోచన తోటి వస్తుందంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరి ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటున్నాం, మన చిల్డ్రన్స్ ఇంట్లోనే ఉంటున్నారు అండ్ వీడియో కాలింగ్ చేస్తూ ఆన్లైన్ క్లాస్ వింటున్నారు. మరి చిన్న అండ్ మొబైల్లో కానీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఇలాంటి బిగ్ స్క్రీన్ లో వింటే ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి కూడా కొంచెం మైండ్కి అయితే ఎక్కుతుంది అండ్ సూపర్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క క్లియర్ రెజల్యూషన్ తోటి వాళ్ళు చెప్పే క్లాసెస్ ఏదైనా కానీ మనకు అర్థమవుతుంది. కానీ నా యొక్క ఆలోచన ఏంటంటే 75 ఇంచెస్ కాదు, 55 ఇంచెస్ కానీ, 43 ఇంచెస్ కానీ తీసుకొస్తే అండ్ మన ఇంకొక మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి పాపప్ కెమెరా మెకానిజం తోటి. చూద్దాం ఏదేమైనా కానీ. అండ్ ఒక అడుగైతే ముందుకేస్తారు ఖచ్చితంగా. అండ్ మనకు 43 ఇంచెస్ 55 ఇంచెస్ టీవీలో తీసుకొస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. ఏదైతే 75 ఇంచెస్ టీవీ ఏదైతే ఉందో ఈ యొక్క పాపప్ కెమెరా మెకానిజం తోటి, బిల్ట్ ఇన్ మైక్రోఫోన్స్ తోటి ఇది 80,000 to 85,000 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయని అయితే తెలుస్తుంది. బట్ మరి థామ్సన్ మరి ఇలాంటి పాపప్ కెమెరా మెకానిజం తోటి, మైక్రోఫోన్ తోటి తీసుకొస్తే మాత్రం ఎక్సలెంట్ అనేది చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఇంకొన్ని 2 months లో ఇది యొక్క థామ్సన్ ఈ 75 ఇంచెస్ టీవీ గురించి అన్నిటి గురించి అయితే తెలుస్తాయి అన్నమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. మరి నెక్స్ట్ లాంచ్ అయ్యే టీవీ గురించి మనం మాట్లాడుకున్నామంటే రియల్మీ 55 ఇంచెస్ టీవీ అయితే మాట్లాడుకోవచ్చు. బట్ మాధవ్ అయితే చెప్పిన దాని ప్రకారం జస్ట్ తను 55 ఇంచెస్ 4K టీవీ అయితే అన్నాడు. కానీ మరి 4K ఎల్ఈడి టీవీయా లేకపోతే 4K QLED టీవీ అయితే తెలియదు. కానీ నేనైతే ఏమైతే అనుకుంటున్నా తెలుసా, ఇది QLED టీవీ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఏదైతే చెప్పబోయే టీవీ ఏదైతే ఉందో అది వచ్చేసరికి QLED టీవీ అనమాట. అండ్ తక్కువ ప్రైస్ లో తీసుకొస్తారైతే తెలుస్తుంది. మరి తక్కువ ప్రైస్ లో QLED టీవీ తీసుకొస్తే అది వచ్చేసరికి ఇది కాంపిటేటర్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రియల్మీ నుంచి కూడా 55 ఇంచెస్ QLED టీవీ తీసుకొస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి.
మరి నెక్స్ట్ లాంచ్ అవ్వబోయే టీవీ ఏంటంటే MI5 సిరీస్. ఈ యొక్క టీవీ గురించి మన ఇండియాలో చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎట్టకేలకు ఈ యొక్క టీవీ వచ్చేసరికి ఆగస్ట్‌లో గాని, సెప్టెంబర్ ఎండింగ్ నాటి గాని మన ఇండియాలో లాంచ్ అవ్వబోతుందంటే తెలుస్తుంది. ఏ విధంగా అంటారా? ఎంఐ కమ్యూనిటీ అయితే ఉంది కదా! ఎంఐ కమ్యూనిటీలో వచ్చేసరికి వీళ్ళు ఇంతకుముందు కూడా 4 సిరీస్ టీవీ తీసుకొచ్చేటప్పుడు కూడా ఒక పోల్ అనేది కండక్ట్ అయితే చేశారు. ఆ యొక్క పోల్‌లో కండక్ట్ చేసిన విధంగా వీళ్ళు ఆ యొక్క సిరీస్‌ని అయితే తీసుకొనొచ్చారు. ఇప్పుడు కూడా ఈ యొక్క పోల్ కండక్ట్ అయితే చేశారు ఎంఐ కమ్యూనిటీలో. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈ యొక్క ఎంఐ కమ్యూనిటీ అండ్ యాప్ అనేది మన ఇండియాలో అయితే తొలగించారు. కానీ ఈ యొక్క ఎంఐ కమ్యూనిటీ ద్వారా తెలుస్తుంది ఏంటంటే మన ఇండియాలో 5 సిరీస్ టీవీ తీసుకొస్తాము అని అయితే తెలుస్తుందన్నమాట. ఇది కూడా మనకు అదర్ కమ్యూనిటీలో అయితే ఈ యొక్క సమాచారం అయితే తెలిసింది. ఇండియాలో MI5 సిరీస్ టీవీ తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ మంత్ వరకు అయితే ఖచ్చితంగా ఒక హల్చల్ అయితే సృష్టిస్తుంది అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ QLED టెక్నాలజీ తోటి తీసుకొని అయితే వస్తున్నారు కాబట్టి, అండ్ అదే విధంగా ఇవి మనకు తక్కువ ప్రైస్ లో అయితే వస్తున్నాయి కాబట్టి అల్టిమేట్ గా అండ్ హాట్ కేక్ లా అయితే సేల్ అవుతాయి అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఈ యొక్క టీవీ గురించి అనే దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరొక ప్రొడక్ట్ కూడా లాంచ్ అవబోతుంది నెక్స్ట్ ఆగస్ట్ లో అనమాట. అదేంటంటే నోకియా నుంచి కూడా ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ రీసెంట్ గా వచ్చేసరికి 43 ఇంచెస్ టీవీని అయితే తీసుకొచ్చారు. అంత ముందు 55 ఇంచెస్ టీవీని తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు ఈ యొక్క ఆండ్రాయిడ్ బాక్స్ వచ్చేసరికి జస్ట్ 1080 రెజల్యూషన్ తోటి తీసుకొని వస్తున్నారు. 4K అయితే కాదు. మరి ఎందుకు తీసుకొస్తున్నారు ఇలాంటి బిస్కెట్ ప్రొడక్ట్స్ ని నాకైతే అర్థమైతే కావట్లేదు నోకియా. ఎందుకంటే ఆల్రెడీ ఎంఐ వచ్చేసరికి 4K బాక్స్ తీసుకొచ్చింది. అండ్ ఆల్రెడీ మనకు ఫ్లిప్కార్ట్ కూడా 4K అయితే తీసుకొని అయితే వచ్చింది. మరి 4K ఉన్నాక ఈ యొక్క 1080p వచ్చి ఏం చేస్తుందో నాకైతే తెలియదు అనమాట. అండ్ మరి దీని యొక్క ప్రైస్ కూడా ఎంత పెడతారంటే మినిమం వీళ్ళు 3000 అంత అయితే పెట్టవచ్చు. మనకు 3400 లో మనకి వచ్చేసరికి ఎంఐ 4K బాక్స్ అయితే ఉంది, ఆండ్రాయిడ్ బాక్స్ అయితే ఉంది. మరి ఆ బాక్స్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే 1000p లో మాత్రమే మనకైతే అవైలబుల్ అయితే ఉంది. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకు ఫ్లిప్కార్ట్ లో ఎక్స్క్లూజివ్ అయితే అమ్మబోతున్నారు అనమాట నెక్స్ట్ ఆగస్ట్ లో అనమాట. ఇంకొన్ని విషయాలు తెలియాలంటే నోకియా ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ గురించి మరి కొన్ని రోజులు అయితే వెయిట్ అయితే చేయాలన్నమాట. కంపల్సరీ నేనైతే లింక్స్ అనేవి ఈ యొక్క వీడియో కింద అయితే ఇస్తాను. అండ్ ఆ యొక్క లాంచ్ అయిన తర్వాత లేకపోతే ఈ నోకియా ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ గురించి ఒక వీడియో అయితే ప్రత్యేకంగా అయితే చేస్తాను మీకోసం. మరి ఇదన్నమాట నెక్స్ట్ 2 months లో లాంచ్ అవబోతున్నా అండ్ కొన్ని ప్రొడక్ట్స్ గురించి మీకైతే చెప్పడం అయితే జరిగింది. మరి ఈ యొక్క ప్రొడక్ట్స్ ఎంతవరకు లాంచ్ అవుతాయో లాంచ్ అవ్వవో మనమైతే ముందు అయితే వెయిట్ అయితే చేసి చూద్దాం. అండ్ ఖచ్చితంగా ఎంఐ టీవీ అయితే నేనైతే అనుకుంటున్నాను సెప్టెంబర్ ఎండింగ్ నాటికి వస్తుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ యొక్క వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీకు ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో అదర్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ అయితే చేయండి. అలాగే వీడియో చూస్తూ ఉండిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ సీ యూ టాటా, టేక్ కేర్.